మహాభారతాన్ని పంచమ వేదం అంటారు. ఇది కొన్ని వేల సంవత్సరాలకు పూర్వం జరిగిన కథ. ఆ సమయంలో కృష్ణ ద్వైపాయనుడు అనే ఋషి నివసించేవాడు. ఆయనకే వేదవ్యాసుడు అనే పేరు ఉండేది. ఆయన అనేక వేల సంవత్సరాల పాటు తపస్సు చేసి దైవానుగ్రహం పొంది 4 వేదాలు 18 పురాణాలు రచించారు. ఆయన వాటన్నిటి సారాన్ని గ్రహించి మానవ జాతిని ఉద్ధరించడం కోసం మహాభారతాన్ని రచించదలిచారు. తాను జరిగిన సంఘటనలను చెబుతూ ఉండగా ఆగకుండా రాయగలిగే వారిని చూపమని ఆయన బ్రహ్మదేవుని ప్రార్థించారు. బ్రహ్మదేవా, నేనొక మహాగ్రంథాన్ని రచించాను. నేను చెప్పగా దాన్ని రాసే వ్యక్తి నాకు కావాలి. నువ్వు వినాయకుని ప్రార్థించు, అతను నీకు సాయపడగలడు. వేదవ్యాసుడు భక్తితో కనులు మూసి వినాయక అని ప్రార్థించగా వినాయకుడు ప్రత్యక్షమై వ్యాసుని కోరికను మన్నించాడు. పంచమ వేదంగా పిలువబడే మహాభారతంలో ఓం నమో నారాయణ, నారా సరస్వతి అనేవే తొలి వాక్యాలుగా రచించబడ్డాయి. భారత రచన పూర్తి కాగానే వ్యాసుడు తన శిష్యులకు 4 వేదాలను మహాభారతాన్ని బోధించాడు. ఇందులోని కథ, పాత్రలు సూర్యచంద్రులు ఉన్నంత వరకు నిలిచి ఉంటాయని ప్రతీతి. వ్యాస భగవానుడు చెబుతూ ఉంటే వినాయకుడు ఘంటం ఎత్తకుండా మహాభారతాన్ని వ్రాసింది మన భారతదేశంలోని చివరి గ్రామమైన మాన అనే ప్రదేశంలో. ఇది హిమాలయాల్లో ఉంది. జయ అనే కావ్యమనే మహాభారతాన్ని వినాయకుడు రాస్తూ ఉంటే ప్రక్కన ప్రవహిస్తూ ఉన్న సరస్వతీ నది తన పరుగులు ఉరుకుల వల్ల, శబ్దాల వల్ల అంతరాయం కలగకూడదని మౌనం వహించి ప్రవహిస్తుంది. ఈ అద్భుతాన్ని ఇప్పుడు కూడా బద్రీనాథ్ యాత్రకు వెళ్ళువారు చూడొచ్చు. ఆ ప్రదేశంలో గమనిస్తే సరస్వతీ నది భారతాన్ని రాసిన చోట శబ్దం లేకుండా ప్రవహిస్తుంది. ఆ చోటును దాటగానే గలగలా శబ్దం వినిపిస్తుంది. ఇది సత్యం, ముమ్మాటికి సత్యం. సర్వే జనా సుఖినో భవంతు, సర్వే జనా సుఖినో భవంతు, శుభం భూయాత్, శుభం భూయాత్, లోకాన్ సమస్త సుఖినో సుఖినో.